అరే మై ఎమ్మెల్యే 2 సార్లు రాశాడు. ఎవరు రాశారు తెలుసా మీకు? అనంత్ శ్రీరామ్ గారు ఇక్కడే ఉన్నారు. అనంత్ శ్రీరామ్ గారు ఒకసారి రండి. ఇంతకీ మై ఎమ్మెల్యే అని 2 సార్లు ఎందుకు రాశారండి? మీరు మాటీ అవార్డ్స్ అని ఒకటి చేస్తారు కదా, అందులో TEAలో టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ అని వస్తుంది. మళ్ళీ అవార్డ్స్ అని ఎందుకు అంటున్నారు? నాకు కావాలి. ఐ న్యూ ఇట్. నాకు ఇది చాలా అవసరంగా కావాలి. ఐ న్యూ ఇట్. సో ఎమ్మెల్యే అంటే మై లవ్లీ ఏంజల్, మై లక్కీ యాపిల్. ఓ, సో ఇప్పటి నుంచి అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనికి వేరే ఎమ్మెల్సీ కూడా ఉందా అండి ఏమైనా? డబ్బులు ఇస్తే అది కూడా రాస్తాం. అరవింద్ గారిని అడుగుతాం అయితే. చెప్పండి ఈ సాంగ్ గురించి మాకు. పడిలేచిన సముద్ర తరంగం అల్లకల్లోలాన్ని కూడా కోలాహలంగా మార్చిన సంకల్ప మారుతం, తుఫాను తుక్కు రేగొట్టిన ఉక్కు నగరం విశాఖ ప్రజలకి నమస్కారం. ఎప్పుడైనా చిన్న చిన్న ఓటములు ఎదురైనప్పుడు నిరుత్సాహంతో ఉంటే ఒక్కసారి విశాఖ ప్రజలను తలుచుకుంటే చాలు, విజయాల వంతట మా ముందు వాళ్తాయి. ఇలాంటి ప్రాంతంలో ఈ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే పాట మై లవ్లీ ఏంజల్, ఈ పాట రాయడానికి కారణం ఏంటంటే, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి అమలాపురంలో సగటు యువకుడు వరకు అందరూ తన గర్ల్ ఫ్రెండ్స్ని, భార్యల్ని, జీవిత భాగస్వాముల్ని ఎమ్మెల్యే అని పిలుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ పాట రాయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అదే జరుగుతుందని నమ్ముతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన బోయపాటి శ్రీను గారికి కృతజ్ఞతలు, మంచి బాణి ఇచ్చిన తమన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తుంది. మీరు అలాగే మీ ఆవిడ్ని పిలుస్తూ ఉంటారా? లేదండి, వేరే వేరే పేర్లు. మీరు ఎంతైనా లిరిక్ రైటర్ కదా, ఎన్ని పేర్లైనా పెట్టుకోగలరు. అసలు పేరు గుర్తుందిగా? ఒక్కో పేరుని ఒక్కో పాటకు వాడుకోవాలి. ఇది ఒక పేరు, ఇంకా చాలా పేర్లు వాడుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. స్టెప్పుల్లో స్ప్రింగ్ లాంటోడు, డైలాగు చెప్పడంలో డైనమైట్ లాంటి వాడు, యాక్షన్ సీక్వెన్స్లో తిరుగులేనివాడు, టోటల్గా సరైనోడు. టీజర్ చూద్దాము. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కొంచెం క్లాస్గా కనిపించినా ఇప్పుడు సరైనోడితో సరిగ్గా ఊర్ర మాస్గా కనిపించబోతున్నారు మన అల్లు అర్జున్. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ కన్నా ముందు, నెక్స్ట్ సాంగ్ మనం ఏవి చూడడం కన్నా ముందు మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ జరుగుతుందన్న, ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి పునాది వేసిన వారు అన్న మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాస్ గారే. వారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ అల్లు శిరీష్. అల్లు అర్జున్ గారు డాన్స్, అలాగే డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్తో నా వైపు కాంపిటీషన్కి రాకుండా ఆగిపోయారు. కానీ శిరీష్ యాంకరింగ్ వైపు కూడా వచ్చేసాడు. శిరీష్ అండ్ గంటా శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతున్నాము. సార్, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. మంత్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం.
సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, అందరికీ నచ్చే నగరం, అమెరికా ప్రభుత్వం చేత కూడా ఒక స్మార్ట్ సిటీగా గుర్తించబడి భారత ప్రభుత్వం కూడా ఏదైతే క్లీన్ గ్రీన్ సిటీలో ఆల్ ఇండియా లెవెల్లో 5th ప్లేస్ సంపాదించుకొని ఇటీవలనే ఐఎఫ్ఆర్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ చేసి ప్రపంచ పట్టణంలోని ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశాఖ నగరంలో మరి ఏదైతే సినిమా పరిశ్రమ విశాఖ రావాలని కోరుకుంటున్నామో దానికి శ్రీకారం చుడుతూ మరి అడిగిన వెంటనే ఒప్పుకోలేదు అరవింద్ గారు. అయితే చాలా తర్జన భర్జన పడిన తర్వాత ఈ ఆడియో సెలబ్రేషన్ ఫంక్షన్ విశాఖలో పెట్టడానికి ఒప్పుకొని మరి విశాఖకి గుర్తింపించినందుకు ముందుగా మరి మిత్రులు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అన్నయ్య చిరంజీవి గారు రావడంతో ఈ కార్యక్రమానికి మరింత నిండుదనం చేకూరింది. మరి ఈ సినిమాకు పనిచేసిన యూనిట్ మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మామూలుగా బన్నీని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను నేను. ఒక రకంగా చెప్పాలంటే తను ఒక్కొక్క చిత్రానికి ఎలా కావాలో అలా మలుచుకుంటూ వచ్చి ఈరోజు ఒక వెర్స్టైల్ ఆర్టిస్ట్గా తయారయ్యి మరి అందరి అంచనాలకి కూడా మించిపోతూ చిత్రానికి అభివృద్ధి చెందుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే డైరెక్టర్ బోయపాటి గారి దగ్గర నుంచి చిత్రంలో యాక్ట్ చేసిన మిత్రులు శ్రీకాంత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి, ఆ సినిమాలో పాట ఉన్నట్టుగా బ్లాక్ బస్టర్ లాగా కావాలి. మళ్ళీ అరవింద్ని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాం, సినిమా సక్సెస్ సెలబ్రేషన్ కూడా ఆడియో సెలబ్రేషన్ ఎలా చేశారో మళ్ళీ సక్సెస్ సెలబ్రేషన్ కూడా వైజాగ్లో ఇక్కడే చేయాలి, ఇదే వేదిక అని చెప్పి కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. బన్నీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు శిరీష్ మాట్లాడతారు. వైజాగ్ నివాసులందరికీ నమస్కారం. అండ్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఎస్పెషలీ మా గురు, మా హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి. అందరూ అంటుంటారు ఏంటి చిరంజీవి గారు 150th ఫిల్మ్ ఎప్పుడు, 150th ఫిల్మ్ ఎప్పుడు అని. నా లెక్కలో ఆయన ఆల్రెడీ 500 ఫిల్మ్స్ ఎప్పుడో దాటేశారు. ఎందుకంటే లాస్ట్ 20 yearsలో మన ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి హీరోలోనూ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన ప్రభావం ఉంది. మీరు నాకు ఏ సినిమాలో చూసినా చిరంజీవి గారు స్టెప్లా ఉంది, అది ఆయన డైలాగ్లా ఉంది, ఆయన మ్యానరిజంలా ఉంది అని చెప్పి. సో నా లెక్కలో ఆయన ఆల్రెడీ 500 ఫిల్మ్స్ క్రాస్ చేస్తారు. అండ్ బాస్, మీరు టైం తీసుకోండి, కూల్గా మీ 150 ఇవ్వండి. అప్పటి వరకు జనాల్ని గుర్తు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, బన్నీ, చరణ్, నేనే కాదు మన ఫ్యామిలీ, బయట ప్రతి హీరో మిమ్మల్ని జనాలు గుర్తు చేస్తూ ఉంటారు. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. మీ ముందు మాట్లాడడం కొంచెం టెన్షన్గా ఉంది కానీ బయట పెట్టాలి. సో బన్నీ విషయం చెప్పాలంటే నాకు ఆర్య అప్పుడు ఫ్రెండ్, దేశముదురికి అన్నయ్యగా మారాడు. రేసు గురం వచ్చేసరికి నిజంగా నాకు గురువును, ఒక మెంటర్ కింద తయారాడు బన్నీ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. నాకే కాదు, యూత్ చాలామంది కూడా నీ లవ్ లైఫ్ ఒక ఇన్స్పిరేషన్. అండ్ ఈ సినిమా నిర్మిస్తున్న మా గురుగారు, మా నాన్నగారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే బన్నీని ముందు సినిమాల్లో మాస్గా చూసాం, కానీ ఫస్ట్ టైం ఓరా మాస్గా చూపించిన బోయపాటి గారి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అలాగే బ్రదర్ తమన్, ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చావు రేస్ గురు మ్యాన్ దిస్ ఫిల్మ్. అలాగే నా సినిమా కూడా మంచి ట్యూన్స్ ఇచ్చినందుకు. అండ్ ఐ విష్ శ్రీకాంత్ అన్నయ్య అండ్ ఆది ఆల్ ది బెస్ట్. అండ్ ఒక ముక్క నా ఫ్రెండ్ రకుల్ గురించి చెప్పాలి. మెగా హీరోయిన్ అన్న ట్యాగ్ ఎవరికైనా నిజంగా చెల్లుద్దంటే అది రకుల్ ప్రీత్కే. ఎందుకంటే ఇండస్ట్రీలో రాకముందు నుంచి తను ఇంటర్వ్యూస్ చదివాను. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ముందప్పటి నుంచి నీ ఫేవరెట్ హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ అన్న అల్లు అర్జున్ అనేది. ఇప్పుడే కాదు, 3-4 ఏళ్ళుగా అదే అంది. అండ్ వాళ్ళతో బన్నీతో ఇవాళ సినిమా చేస్తుంది, చరణ్తో 2 సినిమాలు, అలాగే కళ్యాణ్ గారితో కూడా ఒక సినిమా త్వరలోనే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ మెగా హీరోయిన్ ట్యాగ్ నిలబెట్టినందుకు రకుల్, ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ టు బి అ ఫ్రెండ్. ఐ విష్ ఎవ్రీబడి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ సరైనడు ఆల్ ది బెస్ట్. You speak so very well, Sirish. Such a good sense of humor also. శ్రీరస్తు, శుభమస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు. అంటే అది ఎలాగో తర్వాత జరుగుతుంది కదా, నెక్స్ట్ యూ ఆర్ దేర్ నో. యా, ఓకే సార్, ఒక్క నిమిషం వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ ఆడియో సక్సెస్ కార్యక్రమానికి ద మెయిన్ స్పాన్సర్ పేరం గ్రూప్. సో పేరం హరిబాబు గారు, ద CEO ఆఫ్ ద గ్రూప్, వారిని సాధారణంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ ద బ్రోషర్ లాంచ్. 7th వెంచర్ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఆ వెంచర్ బ్రోషర్ లాంచ్ ఇప్పుడు జరగబోతోంది. అలాగే మార్కెటింగ్ హెడ్ శ్రీనివాసరావు బల్లా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మోస్ట్ రెస్పెక్టబుల్ రియల్టర్స్ ఇన్ విశాఖపట్నం
సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 6 వెంచర్స్. దీనికి నిదర్శనం వారు డెవలప్మెంట్లో 100% చూపిస్తారు, అలాగే డాక్యుమెంటేషన్లో ఫుల్ క్లారిటీ ఉంటుంది. దట్ ఈస్ పేరం అనిపించుకుంటారు. సో పేరం హరిబాబు గారిని అలాగే శ్రీనివాసరావు బల్లా గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. 7వ వెంచర్ పేరమ్స్ ఆదిత్య రాయల్. పేరమ్స్ ఆదిత్య రాయల్ ఈరోజు ఆ బ్రోషర్ ఇక్కడ లాంచ్ అవుతుంది మంత్రివర్యుల చేతుల మీదుగా. మీ సొంతింటి కళకి ప్రతిరూపం అమ్మలాంటి పేరం గ్రూప్. మీ సొంతింటి కళకి ప్రతిరూపం అమ్మలాంటి పేరం గ్రూప్. సో పేరం గ్రూప్ నుంచి ద 7th వెంచర్ ఇన్ విశాఖపట్నం, ఆదిత్య రాయల్, పేరమ్స్ ఆదిత్య రాయల్. పేరం గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీ సక్సెస్ఫుల్గా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో 25 సంవత్సరాల నుంచి విజయ పతాకాన్ని ఎగరేస్తోంది. తిరుపతి, బెంగళూరు, అలాగే విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో కూడా అద్భుతమైనటువంటి వెంచర్స్ని తీసుకొస్తూ ఉంది. ఇది విశాఖపట్నంలోని 7వ వెంచర్. సరైనోడు ఆడియో సక్సెస్ కార్యక్రమంతో అసోసియేట్ అయినందుకు పేరం గ్రూప్ హరిబాబు గారికి అలాగే బల్లా గారికి హార్టియెస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మంత్రి గారు అండ్ థ్యాంక్ యూ శిరీష్. సుమ గారు మీ పక్క నుంచి అంటే ఎప్పుడు టెన్షన్ అండి, ఏం కౌంటర్ వేస్తారు అని చెప్పి. థ్యాంక్స్, ఈసారి వదిలేశారు. థ్యాంక్ యూ శిరీష్. అండ్